బంగారం ధర తగ్గనంటోంది. కొన్ని రోజులుగా బంగారం ధర పెరుగుతూ వస్తోంది. శుక్రవారం మరింత పెరిగింది. అంతర్జాతీయ మార్కెట్లలో నెలకొన్న అనిశ్చితి పరిస్థితుల నేపథ్యంలో బంగారానికి భారీ డిమాండ్ ఏర్పడింది. దీంతో దేశ రాజధాని ఢిల్లీలో 10 గ్రాముల పసిడి ధర 83,000 దాటింది. 99.9 స్వచ్ఛత కలిగిన 10 గ్రాముల పసిడి ₹200 పెరిగి 83,100 రూపాయలకు చేరుకుంది. 99.5% స్వచ్ఛత కలిగిన బంగారం ₹200 మేర పెరిగి 82,700కు చేరింది. అటు వెండి సైతం కిలోకు ₹500 మేర పెరిగింది. క్రితం ట్రేడింగ్లో ₹93,500గా ఉన్న వెండి కిలో తాజాగా 94,000 మార్కుకు చేరుకుంది. అంతర్జాతీయ విపణిలో బంగారం ఔన్స్ $2,780 వద్ద కొనసాగుతుండగా వెండి $31.32 వద్ద ట్రేడ్ అవుతోంది. అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి బాధ్యతలు చేపట్టిన ట్రంప్ టారిఫ్ల విషయంలో ఎలా వ్యవహరిస్తారనే అంశంపై ఇంకా స్పష్టత రాలేదు. ఎన్నికల వేళ ప్రపంచ ఆర్థిక పరిస్థితులపై ప్రభావం చూపేలా వ్యాఖ్యలు చేసిన ట్రంప్ ఇతర అంశాల్లోనూ మున్ముందు ఎలా వ్యవహరిస్తారనే దానిపైన ఇంకా సందిగ్ధత కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో సురక్షిత పెట్టుబడి సాధనంగా పసిడిని భావిస్తుండటంతో దీనికి డిమాండ్ పెరుగుతోందన్నారు నిపుణులు. కేంద్రం ప్రవేశపెట్టనున్న బడ్జెట్, అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లపై తీసుకునే నిర్ణయాలు మున్ముందు బులియన్ మార్కెట్లో బంగారం ధర గమనాన్ని నిర్దేశించే అవకాశం ఉంది.